నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశ రాజధాని హస్తినలో అసెంబ్లీ ఎన్నికలకు నగారం మోగింది. మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆప్, ఈసారి ఎలాగైనా గెలుపు ఉట్టికొట్టాలని బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ కూడా తన సత్తా చాటే ప్రయత్నంలో ఉంది. పోటాపోటీ హామీలతో పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఇంతకు ఢిల్లీలో ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది? ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు? ఇవాల్టి స్టోరీ బోర్డులో చూద్దాం. పార్టీ ఆవిర్భావం నుంచి ఆప్ ఢిల్లీని అడ్డాగా చేసుకుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దుమ్ము రేపుతున్నా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఢిల్లీ జనం ఆప్కే అండగా నిలబడుతూ వచ్చారు. ఈసారి కేజ్రీవాల్ లిక్కర్ కేసులో అరెస్టై జైలు నుంచి విడుదలయ్యాక జరుగుతున్న ఎన్నికల్లో ఢిల్లీ తీర్పు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా మోగించింది. ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న కౌంటింగ్ ఉంటుందని ప్రకటించింది. ఢిల్లీ వ్యాప్తంగా 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. It's a single phase election. Date of notification will be 10th of January, Friday. Last date of making nomination will be 17th of January. Scrutiny on 18th of January. Withdrawal 20th. These are the statutory periods of time which is given. Date of poll is 5th and counting is 8th, and 5th again we have very deliberately kept Wednesday. क्योंकि हम सोचते हैं सब दिल्ली वाले वोट करें, इसलिए इस बार भी महाराष्ट्र की तरह हमने इसको वेडनेसडे में रखा है. एंटायर इलेक्शन प्रोसेस आफ्टर काउंटिंग विल बी कंप्लीट by 10th. ఢిల్లీలో పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆప్ అధికారంలో ఉంది. హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన కేజ్రీవాల్ ఇటీవలే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. ప్రజా తీర్పులో నిష్కళంకుడినని తేలే వరకు అధికార బాధ్యతలు చేపట్టేది లేదని ప్రకటించిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి అతీషీ మర్లేనాథ్ సింగ్ను ముఖ్యమంత్రిని చేశారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్న సమయంలో ఆప్ను బలహీనపరచడానికి బీజేపీ ఎత్తులేసింది. ఆప్ను చీల్చే కుట్ర జరుగుతోందని కేజ్రీవాల్ కూడా ఆరోపించారు. సీఎంగా అతీషీ ఎంపికపై ఆప్లో మొదట భిన్నాభిప్రాయాలొచ్చినా తర్వాత అంతా సద్దుమణిగింది. ఇటు అతీషీ కూడా సొంత ముద్ర వేసే ప్రయత్నం చేయకుండా కేజ్రీవాల్ ఫాలోయర్ని మాత్రమే అనే సంకేతాలివ్వడంతో క్యాడర్ కూడా ఆమె వెంట నడిచింది. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కాగానే అతీషీ రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే కేజ్రీవాల్ మాత్రం అతీషీపై నమ్మకం ఉంచి ఆమె సీఎంగా కొనసాగాలని కోరారు. ఇదంతా ఆప్లో అంతా బాగానే ఉందనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ను పార్టీలో కింది స్థాయి నుంచి పైదాకా తీసుకొచ్చింది. దీంతో ఓ దశలో నైతికంగా బలహీనపడ్డ ఆప్ శ్రేణులు తర్వాత పుంజుకుని పనిచేశాయి. ఢిల్లీపై తన పాలనతో ఆప్ తనదైన ముద్ర వేసిందనడంలో సందేహం లేదు. ఢిల్లీ మోడల్ పేరుతో మొహల్లా క్లినిక్లు, కార్పొరేట్ తరహా ప్రభుత్వ పాఠశాలల్ని కేజ్రీ సర్కార్ నిర్మించింది. స్కూళ్ల నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన అతీషీనే తర్వాత సీఎం కావడంతో స్కూళ్లపై ఫోకస్ మరింత పెంచారు. ఆప్ చేసిన పనులు జనంలోకి కూడా బాగా వెళ్లాయనేది ఆ పార్టీ నేతల వాదన. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయంతో ఆ వర్గాన్ని కూడా ఆప్ బాగానే ఆకట్టుకుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్తో నిరంతర ఘర్షణతో ఆప్ పాలనా రథాన్ని లాగాల్సినంత వేగంగా లాగలేకపోయింది. కొన్ని చేయాలనుకున్న పనులు కూడా పెండింగ్లో పడ్డాయి. అలాగని ఆప్ పాలనలో సమస్యలు లేవని కాదు. విద్యుత్ సంక్షోభం లాంటి సమస్యలొచ్చినా కేజ్రీవాల్ ఇమేజ్, సుపరిపాలన నినాదంతో ఆప్ నెగ్గుకొచ్చింది. ఈసారి స్కామ్లు, అవినీతి, అసమర్థ పాలన పేరుతో బీజేపీ ఆప్ను కార్నర్ చేస్తోంది. ఆప్ ఢిల్లీకి పెద్ద ఆపదగా మారిందని స్వయంగా ప్రధాని మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. అయితే వరుసగా 3 ఎన్నికల్లో గెలుస్తూ వచ్చిన ఆప్పై ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని బీజేపీ అంచనా వేస్తోంది. దీన్ని క్యాష్ చేసుకుంటే ఖచ్చితంగా గెలుపు తమదే అనేది ఆ పార్టీ అంచనా. అందుకే సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తగ్గట్టే ఆప్ కూడా అప్రమత్తమైంది. ఎక్కడా బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదనే పట్టుదలతో ప్రచారం చేస్తోంది. ఓవైపు కేజ్రీవాల్, మరోవైపు అతీషీ ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ ఆప్ని గెలిపించాలని అడుగుతున్నారు. అక్కడక్కడ కొందరు మంత్రులు రెబెల్స్గా మారినా వారిని పట్టించుకోకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని, ఆ పార్టీ ట్రాప్లో తాము పడబోమని కేజ్రీవాల్ ప్రచార సభల్లో చెబుతూ వస్తున్నారు. ఆప్ను గద్దెదించడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి అనధికారిక ఒప్పందం చేసుకున్నాయని, ఆ విషయం పబ్లిక్ గా చెప్పాలని కూడా నిలదీస్తున్నారు. ये दोनों योजनाएं लागू करूंगा. अब तो बीजेपी की हालत ही हो गई है, ये कांग्रेस के सामने गिड़गिड़ा रहे हैं, हमें बचा लो, हमें बचा लो, हमें बचा लो. बीजेपी की हिम्मत नहीं हुई एलजी को कंप्लेन करने की. संदीप दीक्षित से कंप्लेन कराई है. और बीजेपी और कांग्रेस किस तरह से मिलकर आम आदमी पार्टी को और दिल्ली के लोगों को रोक रहे हैं, आप देख रहे हो. 2 करोड़ लोगों को इकट्ठा होना पड़ेगा. ये चुनाव
एक तरफ दिल्ली के लोग हैं और एक तरफ भारतीय जनता पार्टी है जिसकी गंदी राजनीति है। इस बार हमें इनकी गंदी राजनीति को खत्म करना है। ఆ పూర్తి స్థాయిలో ఢిల్లీ పాలనపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు కూడా లేకపోలేదు. కేజ్రీవాల్ దేశ్కీ నేత అవ్వాలనే తాపత్రయంతో రాష్ట్రాలు తిరగడంపై కొందరు ఢిల్లీ వాసులు అసంతృప్తిగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆప్కు గట్టిగా బుద్ధి చెప్పినా కూడా కేజ్రీవాల్ వైఖరి మార్చుకోవడం లేదన్నది వారి ఫిర్యాదు. అధికారం దక్కిన చోట బలమైన ముద్ర వేయకుండా ఎక్కడెక్కడో అధికారం కోసం పాకులాడటం, అందుకోసం ఢిల్లీలో పవర్ను ఉపయోగించుకుంటున్నారనే బీజేపీ ఆరోపణలకు అంతో ఇంతో మద్దతు లభిస్తోంది. కానీ ఇలాంటి వారి సంఖ్య మొన్నటిదాకా నామమాత్రమే. అయితే కేజ్రీవాల్ జైలుకెళ్లాక వీరి సంఖ్య పెరిగిందనే వాదనలో నిజమెంత అనేది ఎన్నికలై తేల్చాలి. ఆప్ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటూ కూడా కాంగ్రెస్తో పొత్తు లేదని ముందుగానే తేల్చేసింది. ఒంటరిగా అసెంబ్లీ బరిలో దిగింది. పొత్తు లేకపోవడానికి కాంగ్రెస్ వైఖరే కారణమని ఆప్ చెబుతున్నా కాదు, ఆప్ ప్రవర్తనే తేడాగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ పరస్పర విమర్శల ప్రభావం ఎన్నికల్లో ఎంతవరకు ఉంటుందనేది చూడాల్సి ఉంది. గత 3 ఎన్నికల్లో గెలిచిన ఆప్ అప్పుడు సుపరిపాలన నినాదాన్ని బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ బయటపడ్డాక, కేజ్రీవాల్ జైలుకెళ్లొచ్చాక ఇక ఆ నినాదం పనిచేస్తుందా లేదా అనేది మరో ఆసక్తికరమైన అంశం. ఆప్ కూడా ఆతాను ముక్కే అని ఢిల్లీ ఓటర్లు అనుకోవాలనేది బీజేపీ టార్గెట్. అందుకోసం కాషాయ పార్టీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోంది. సుపరిపాలన పేరుతో గద్దెనెక్కిన కేజ్రీవాల్కు అధికార వ్యామోహం పెరిగిందని, చివరకు పార్టీ ఫండ్ కోసం స్కామ్లకు తెరలేపారని ఆరోపణలు చేస్తోంది. దీంతో కొన్ని చోట్ల ఈ ఆరోపణలు ఇబ్బందికరంగా మారతాయేమోనని ఆప్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కానీ కేజ్రీవాల్ మాత్రం బీజేపీ విమర్శల్ని ధీటుగా తిప్పికొడుతున్నారు. దేశవ్యాప్తంగా అధికారం కోసం బీజేపీ ఏం చేస్తుందో అందరికీ తెలుసని చెబుతున్నారు. గతంతో పోలిస్తే బీజేపీ నుంచి ముప్పు పెరిగిందని గ్రహించిన కేజ్రీవాల్ ఆ పార్టీని నిలువరించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఢిల్లీలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయీస్ కానీ, లేక మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు కానీ, ఇన్కమ్ గ్రూప్కి చెందిన వాళ్ళు కానీ, అగ్రికల్చర్ పైన ఆధారపడి లేని వాళ్ళు. అట్లాగే లిటరసీ చూస్తే ఢిల్లీలో మిగతా అన్ని ప్రదేశాల కన్నా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళే అర్బన్ ఏరియాలో ఉండి ఏదో ఒక పని చేసుకోవడమో ఉద్యోగం చేసుకోవడమో చేస్తుంటారు. కాబట్టి వీళ్ళు అంత సులభంగా తమ అభిప్రాయాలు బయట చెప్పరు. ఎవరికి ఓటేస్తారు, ఎవరికి వేయరు అని చెప్పి వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు నర్మగర్భంగా చెప్తారు తప్పితే నిజంగా వాళ్ళు ఎవరికి డిసైడ్ చేసుకొని మేము పలానా వాళ్ళకి ఇస్తాము, పలానా వాళ్ళు వేయమని చెప్పరు. ఏదేమైనా సామాన్యుడి పార్టీగా, సొసైటీలో చెత్తను చీపురుతో ఊడ్చిపారేసే పార్టీగా అనూహ్య ప్రజాదరణ గల ఆప్ లిక్కర్ స్కామ్లో కూరుకుపోవడం, స్వయంగా కేజ్రీవాలే జైలుకెళ్లాల్సి రావడం ఊహించని పరిణామాలే. ఇప్పుడు కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఫలితం ఆప్ భవిష్యత్తుకు కీలకం కానుంది. కేజ్రీవాల్ కోరుకుంటున్నట్టుగా ఢిల్లీ ఓటర్లు ఆయనకు నిష్కళంకుడిగా కితాబిస్తారా, లేదంటే ఆతాను ముక్కే అని లెక్కేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. సరిగ్గా ఈ పాయింట్తోనే ఆప్ను చావు దెబ్బ కొట్టాలని కాషాయ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. అయితే తమకు వచ్చిన ముప్పేమీ లేదని, ప్రజాక్షేత్రంలో ఆప్ ప్రత్యర్థులు అందుకోలేనంత ముందుందని కేజ్రీవాల్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కేంద్రంలో 2014 నుంచి అధికారంలో ఉన్న రాజధానిలో అధికారం దక్కడం లేదని బీజేపీ వెలితిగా ఫీల్ అవుతోంది. ఈసారి ఎలాగైనా గెలవాలని ఏడాది ముందు నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు మోడీ ఢిల్లీకి ఆపదను తప్పించండి అని ఓటర్లకు పిలుపునిస్తే, మరొకవైపు బిదురి అతిషిపై వ్యక్తిగత హద్దులు దాటేసి చేసినటువంటి నేళ్లుపారు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో బీజేపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఎప్పుడు లోక్సభ ఎన్నికలొచ్చినా ప్రత్యర్థులకు అసలు ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేస్తోంది. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం చతికిలబడుతోంది. నేతల్ని మార్చినా, వ్యూహాలు మార్చినా ఢిల్లీలో ఇప్పటిదాకా బీజేపీకి గెలుపు సాధ్యం కాలేదు. అప్పుడెప్పుడో సుష్మా స్వరాజ్, సాహెబ్ సింగ్ వర్మ లాంటి బీజేపీ నేతలు ఢిల్లీ సీఎంలుగా చేసినా అది దశాబ్దాల నాటి సంగతి. 15 ఏళ్లు కాంగ్రెస్, తర్వాత మరో 13 ఏళ్లు ఆప్ రాజ్యమేలాయి. ఈ సమయంలో బీజేపీ కనీసం విపక్షంగా కూడా గట్టి ప్రతిఘటన ఇవ్వలేకపోతోందనేది నగ్న సత్యం. ఏదో కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఈ మాత్రమైనా పోటీ చేస్తోంది. కానీ స్థానిక నేతల పనితీరులో ఏమాత్రం మెరుగుదల లేదని జాతీయ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు మోడీ, అమిత్ షా, కేజ్రీవాల్ ముందరికాళ్లకు బంధాలేస్తున్నా బలహీన నేతల పుణ్యమా అని ఏ పరిణామాన్ని ఢిల్లీ బీజేపీ క్యాష్ చేసుకోలేకపోతోంది. అందుకే వరుసగా 3 ఎన్నికల్లోనూ ఆప్ గెలుస్తున్నా బీజేపీ అడ్డుకోలేకపోయింది. ఆయనకి న్యాచురల్గా ప్రభుత్వ వ్యతిరేకత కూడా వచ్చింది. 10 సంవత్సరాలు చేసాడు, జైలుకి వెళ్ళాడు లిక్కర్ స్కామ్లో. అదే పక్కన ఉండగా ఆయనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ నరేంద్ర మోడీ ఎంత ఇమేజ్ ఉండదా, స్థానికంగా ఏ నాయకుడు పెద్ద నాయకుడు లేడు. కానీ ఈసారి ఎన్నికలకు ముందు మాత్రం కమల దళంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇప్పటిదాకా ఓ లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుగా క్యాడర్లోనూ జోష్ కనిపిస్తోంది. కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడే ఆప్ పనైపోయిందని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఎన్నికలు కేవలం లాంఛనమే, ఆప్ ఓటమి ఖాయమే అని కాషాయ నేతలు ఫీల్ అవుతున్నారు. అవినీతి ముద్రపడ్డ కేజ్రీని ఢిల్లీ ఓటర్లు ఆదరించే ప్రసక్తే లేదని చెబుతున్నారు. కేజ్రీవాల్ గైర్హాజరీలో సీఎం పదవి చేపట్టిన అతీషీ తీరు కూడా ఆప్ ఆదర్శ పార్టీ కాదనే నిజాన్ని చాటి చెప్పిందని బీజేపీ సంతోషపడుతోంది. మిగతా పార్టీలకు భిన్నమైన పార్టీ అని చెప్పుకున్న ఆప్లో కూడా జైలుకెళ్లిన కేజ్రీవాల్ ఎప్పుడొస్తారా అని ఎదురుచూసే నేతలే ఉండడం ఏంటని నిలదీసింది. అసలు ఓ దశలో కేజ్రీవాల్ సతీమణి సునీత సీఎం అవుతారనుకున్నారు. అలా జరగాలని బీజేపీ కూడా కోరుకుంది. అప్పుడు ఆప్పై కూడా కుటుంబ పార్టీ ముద్ర కొట్టేయచ్చనుకుంది. కానీ అనూహ్యంగా అతీషీ పేరు తెరపైకొచ్చింది. అతీషీ సీఎం కావడంతో బీజేపీ కొన్ని అస్త్రాలు చేజారాయని ఫీల్ అయింది. కానీ అతీషీ పనితీరు తమకు మరిన్ని అవకాశాలిస్తోందని ఆ పార్టీ ఊహించలేదు. అయితే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. నిరంతరం లెఫ్టినెంట్ గవర్నర్తో కేజ్రీవాల్ ఘర్షణ కొనసాగేలా చూసి పాలనపై ఫోకస్ తగ్గించడంలో బీజేపీ సక్సెస్ అయింది. అలాగే ఆప్లో అంతర్గత లుకలుకలు తెచ్చే ప్రయత్నంలో కొంత విజయం సాధించింది. ఏకంగా ఓ మంత్రి ఆప్ సర్కార్ తీరుకు నిరసనగా రాజీనామా చేయడం ఆప్ శ్రేణులకే మింగుడు పడలేదు. ఇలా బీజేపీ వ్యూహాత్మకంగా కేజ్రీవాల్ను అష్టదిగ్బంధనం చేస్తూ వచ్చింది. ఓవైపు దేశవ్యాప్తంగా బలపడుతున్న రాజధాని ఢిల్లీలో పవర్ లేకపోవడం బీజేపీకి తల కొట్టేసినట్టుగా ఉంది. ఈసారి ఎన్నికల్లో ఆ లోటు తీర్చుకోవాలని ఆ పార్టీ కంకణం కట్టుకుంది. కొన్నాళ్లుగా బీజేపీ ఢిల్లీలో ఓటు బ్యాంకును క్రమంగా పెంచుకుంటోంది. కాంగ్రెస్ను 3వ స్థానానికి నెట్టేసి 2వ స్థానంలోకొచ్చింది. కానీ అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు మాత్రం గెలవలేకపోయింది. ఈసారి ఆ లోటు కూడా పూడ్చుకోవాలనే కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్రానికో గేమ్ ప్లాన్ అవలంబించే బీజేపీ హస్తిన విషయంలో మాత్రం ధీటైన వ్యూహరచన చేయలేకపోతోంది. ముఖ్యంగా ఇన్నాళ్లయ్యాక కూడా బలమైన స్థానిక నేతను తయారు చేయలేకపోవడం కాషాయ పార్టీకి మైనస్గా మారుతోంది. కిరణ్ బేడి దగ్గర నుంచి మనోజ్ తివారీ వరకు పలువురు నేతల్ని ట్రై చేసినా ఎవరూ క్లిక్ అవ్వలేదు. దీంతో ఇక్కడ కేజ్రీవాల్, అక్కడ ఎవరు అంటూ ఆప్ చేస్తున్న ప్రచారానికి బీజేపీ దగ్గర ఆన్సర్ లేకుండా పోతోంది. చాలా రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం లేకుండానే అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి ఢిల్లీలోనూ ఆ ఫీట్ రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ కారణంగానే ఢిల్లీలో కొన్ని సమస్యలు తిష్టవేశాయని ఆప్ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో బీజేపీ ఎంతవరకు ఓటర్లను ఆకట్టుకుంటుందనేది కీలకం కానుంది. ఏటా సమస్యగా మారుతున్న వాయు కాలుష్యంపై కూడా బీజేపీ ఆప్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రజలు అధికారం ఇచ్చింది సమస్యలు పరిష్కరించడానికేనని కేజ్రీవాల్ బాధ్యతలు వదిలేసి పారిపోతున్నారని బీజేపీ విరుచుకుపడుతోంది. తమకు అధికారం దక్కడం లేదనే అక్కసుతో బీజేపీ ఢిల్లీపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని కేజ్రీవాల్ మండిపడుతున్నారు. బీజేపీ పార్టీ పరంగా, రాజకీయంగా వనరుల విషయంలో లోటేం లేదు. అన్నీ ఉన్నా ఢిల్లీలో అధికారం దక్కకపోవడం ఆ పార్టీని చికాకు పరుస్తోంది. అందుకే ఢిల్లీ ఎన్నికల్ని ఆ పార్టీ ఇజ్జత్గా సవాల్గా తీసుకుంది. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదనే ఉద్దేశంతో ప్రచారం చేస్తోంది. తన రోజువారీ సమస్యలపై సాధారణ ఢిల్లీ వాసి నాడిని కనుగొనడం బీజేపీ ప్రయత్నం. బీజేపీ వ్యూహం 5 రాజకీయ స్తంభాలపై ఆధారపడి ఉంది. ఢిల్లీలో మరోసారి ప్రధాని మోడీనే బీజేపీకి ముఖ్యం. ఆ పార్టీ ఏ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుకు తీసుకురావడం లేదు. ముఖ్యమంత్రి విలాసవంతమైన నివాసానికి సంబంధించి శీష్ మహల్ ప్రచారం చేస్తూ ఆప్ పై ప్రధాని, హోంమంత్రి అమిత్ షా దాడి చేస్తున్నారు. ఇది ఆప్ బలహీనమైన పాలన అని వారు భావిస్తున్నారు. आपको ये जानकर के पीड़ा होगी, दर्द होगा. अरे पूरे देश के लोग चौंक जाएंगे जब दिल्ली के लोग कोरोना से जूझ रहे थे, जब दिल्ली के लोग ऑक्सीजन और दवाओं के लिए भटक रहे थे, तब इन लोगों का पूरा फोकस अपना शीश महल बनवाने में था. इन्होंने शीश महल का भारी भरकम बजट बनाया. యమునా నది పరిస్థితి నుంచి వాయు కాలుష్యం, ఆప్ దుష్పరిపాలన వంటి అంశాలను లేవనెత్తుతూ ఎన్నికల ప్రచారాన్ని స్థానికంగా ఉంచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో బీజేపీ ఆధ్వర్యంలో నడిచే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరమని ఆ పార్టీ చెబుతోంది. ఆప్ పార్టీ 2 పెద్ద ఆయుధాలను, ఉచిత విద్యుత్, మహిళలకు వాగ్దానం చేసిన 2100 రూపాయలను కూల్చివేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. పెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న మురికివాడల వాసులకు బీజేపీ పెద్దపీట వేసింది. ప్రతి ఒక్కరికి శాశ్వత ఇల్లు ఇస్తామని ప్రధాని మోడీ చెప్పారు. అనేక స్థానాల్లో ఆప్ ఓట్లను కాంగ్రెస్, బీఎస్పీ చీలుస్తాయని, దీనివల్ల బీజేపీ లబ్ధి పొందొచ్చని బీజేపీ భావిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి అవినీతి
పెద్ద సమస్యగా మారింది. శీష్ మహల్ విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షా కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం వల్ల ఆప్కు పెద్ద నష్టం వాటిల్లుతోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రీసెంట్గా కాగ్ నివేదికలో ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం పునర్నిర్మాణం కోసం భారీ వ్యయంపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ నివేదికను ఢిల్లీ అసెంబ్లీలో ఇంకా సమర్పించలేదు. ఈ నివేదికపై ప్రధాని మోదీ అరవింద్ కేజ్రీవాల్ను కూడా టార్గెట్ చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనను పూర్తిగా గాలికొదిలేసిందనడానికి సాక్ష్యమే యమునా నది పరిస్థితి అని ఆప్ను ఉద్దేశించి మరీ బీజేపీ విమర్శిస్తోంది. మురుగునీటి వ్యవస్థ, నీటి కొరత వంటి ప్రధాన పరిపాలనా సమస్యలపై ఆప్ విఫలమైందని ప్రజలకు చెప్పడానికి బీజేపీ విస్తృతంగా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలోని మొత్తం 70 స్థానాల్లో కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఆప్ ఓటు బ్యాంకుకు గండి కొట్టి బీజేపీకి లాభిస్తాయి. ఇది బీజేపీకి వైల్డ్ కార్డ్ అడ్వాంటేజ్గా మారొచ్చు. కాంగ్రెస్ అస్సలు సవాల్ కాదు అని పేర్కొన్న ఆప్పై కాంగ్రెస్ దూకుడుగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్, అతీషి వంటి కీలక స్థానాల్లో ముక్కోణపు పోటీలో ఏ గెలుపు సులువు కాదనే ఉద్దేశంతో కాంగ్రెస్ బలమైన ముఖాలను రంగంలోకి దించింది. ఇదంతా విని బీజేపీ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ అద్భుతాలు చేయడానికి ఇది సరిపోతుందా అంటే గతేడాది హర్యానా విజయం తర్వాత సాధ్యం కానిది ఏదీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు. ఢిల్లీలో గతమెంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నామమాత్రంగా మారిపోయింది. చివరకు ఇండియా కూటమి భాగస్వామి ఆప్ కూడా మీతో పొత్తు వద్దని చెప్పే దుస్థితి తెచ్చుకుంది. దీంతో అధికారంపై ఆశ లేకపోయినా కనీసం తాము చీల్చే ఓట్లతో విజేత ఎవరో డిసైడ్ చేయాలని ఉద్దేశంతో కనిపిస్తోంది. అయితే స్థానికంగా బలమైన నేతల కొరత హస్తం పార్టీకి ఇబ్బందికరంగానే మారింది. షీలా దీక్షిత్ ఉన్నప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కు తిరుగులేదు. కేంద్రంలో అధికారం మారినా కూడా హస్తిన మాత్రం కాంగ్రెస్ చేతిలోనే ఉండేది. కానీ ఆప్ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పునాదులు కదిలిపోయాయి. బీజేపీ కూడా మొదట్లో ఇబ్బంది పడ్డా తర్వాత కాస్తైనా నిలదొక్కుంది. కానీ కాంగ్రెస్ మాత్రం నానాటికి బలహీనపడుతూ చివరకు నామమాత్రంగా మిగిలింది. పార్టీ ఆవిర్భావంతోనే తనను దెబ్బకొట్టిన ఆప్ ఇప్పుడు కాంగ్రెస్ను లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదని చెప్పడం హస్తం పార్టీకి మరింత మండిస్తోంది. కేజ్రీవాల్కు గుణపాఠం చెప్పాలని భావిస్తున్న కాంగ్రెస్ తమ సర్వశక్తులు ఒడ్డుతోంది. అధికారం ఎలాగో అందని ద్రాక్షే కాబట్టి కేజ్రీకి గెలుపు దక్కనివ్వకూడదనే తెగింపుతో కాంగ్రెస్ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అడుగడుగునా ఆప్ తమను అవమానిస్తోందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో తాము ఉదారంగా సీట్లిచ్చినా ఆప్ మాత్రం ఏవో సాకులు చెప్పి తమను బలిపశువును చేసిందనేది హస్తం పార్టీ ఆరోపణ. ఇప్పుడు కీలకమైన ఎన్నికల్లోనూ తమతో కలిసి రాకపోవడం ఆ పార్టీకి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే బీజేపీ ఓటమి కంటే ఆప్ ఓడిపోవడమే ముఖ్యం అన్నట్టుగా వ్యూహాలు రచిస్తోంది. ఈ సంగతి గ్రహించిన కేజ్రీవాల్ కాంగ్రెస్ బలం నామమాత్రమే అని చెబుతూ ఆ పార్టీని మరింతగా తీసిపారేస్తున్నారు. మరి ఈ ఇద్దరు మిత్రుల కలహం అంతిమంగా బీజేపీ నెత్తిన పాలు పోస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ ఢిల్లీ ఎన్నికలను తన సత్తా నిరూపించుకునే వేదికగా భావిస్తోంది. గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ను వదులుకుంటే మనకే నష్టమని ఇండియా కూటమి పక్షాలకు కామన్గా సందేశం ఇచ్చే ఉద్దేశం కనిపిస్తోంది. అయితే స్థానికంగా బలమైన నేతలు లేక ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ క్యాడర్ బలాన్ని నమ్ముకుని ప్రత్యర్థుల్ని ఢీకొడుతోంది. ఆప్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు పరోక్షంగా బీజేపీకి లాభిస్తున్నాయనే వాదనలున్నాయి. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక బీజేపీ కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకుంటోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఎల్జీ సెక్రటేరియట్ తాజాగా విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమను అడ్డుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము మరోసారి గెలిస్తే మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు ప్రతి నెల 2100 రూపాయలు ఆర్థిక సాయం, సీనియర్ సిటిజన్లకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించామని గుర్తు చేశారు. ఇందుకోసం ఇప్పటికే చాలామంది నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. తమ హామీలతో బీజేపీ భయపడుతోందని విమర్శించారు. ఈ పథకాలకు నమోదు ప్రక్రియకు అంతరాయం కలిగించడానికి గూండాలను కూడా పంపించారని ఆరోపించారు. బీజేపీకి మహిళలు, వృద్ధుల సంక్షేమం అవసరం లేనట్లుగా ఉందని ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాల విషయంలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేయాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఎల్జీ సెక్రటేరియట్ లేఖ రాసింది. కాంగ్రెస్ లేఖ రాస్తే గవర్నర్ విచారణకు అనుమతించడంపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇక్కడే రెండు జాతీయ పార్టీల కుమ్మక్కు అర్థమవుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే అవినీతిపై విచారణ జరుపుతుంటే కేజ్రీవాల్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూడా గొంతు కలిపి మరీ విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీని కాకుండా ఆప్ని టార్గెట్ చేయడమేంటనే ప్రశ్నలకు హస్తం పార్టీ ధీటుగా బదులిస్తోంది. తమకు కేజ్రీవాలే ఈ పరిస్థితి కల్పించారని గట్టిగా చెబుతోంది.
మొత్తం మీద ఢిల్లీ రాజకీయం ఈసీ నోటిఫికేషన్ జారీకి ముందే వేడెక్కింది. ఇకపై ఎలా ఉంటుందనేది మరింత ఆసక్తికరం. ప్రచారాలు, అభ్యర్థుల ఎంపికలు రాజకీయ వేడిని మరింత రగిలించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో సీఎం అతిషిని, ప్రియాంక గాంధీని ఉద్దేశించి బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. తాను గెలిస్తే ఢిల్లీ రోడ్లు ప్రియాంక బుగ్గల్లా చేస్తానన్న బిధూరి అతిషి ఇంటి పేరు మారిన విషయాన్ని ప్రస్తావిస్తూ తండ్రినే మార్చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిధూరి వ్యాఖ్యలపై మండిపడ్డ అతిషి ప్రెస్ మీట్లోనే కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాల కోసం బీజేపీ దిగజారి ప్రవర్తిస్తోందని ఆరోపించారు. वो इतने बीमार रहते हैं कि बिना सहारे के चल नहीं पाते हैं. आप चुनाव के लिए इतनी घटिया हरकत करेंगे? कैसे बुजुर्ग व्यक्ति को गालियां देने पे उतर आएंगे? इस देश की राजनीति इतने घटिया स्तर पर गिर सकती है, मैं कभी सोच नहीं सकती. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి ఇప్పుడు కావాల్సిన హంగులన్నీ సమకూరాయి. అభివృద్ధి, పాలన, స్కీమ్లు, స్కామ్లకు కొత్తగా వివాదాలు కూడా తోడయ్యాయి. దీంతో ఓటర్లను ఏ అంశంతో ఏ పార్టీ బలంగా ఆకర్షిస్తుందనేది గెలుపును డిసైడ్ చేయనుంది. ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ, ఆప్ హోరాహోరీగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ గేమ్ చేంజర్ కావాలని ప్రయత్నిస్తోంది. ఇక ఓటర్ల మనసులో ఏముందనేది తేలాల్సి ఉంది.